రిజర్వేషన్ ద్వారానే రూల్ ఆఫ్ రిజర్వేషన్ ద్వారానే ఈ ఉద్యోగాలలోకి రావడం జరిగింది. కాబట్టి మమ్మల్ని రెగ్యులేషన్ చేయడానికి ఎలాంటి అడ్డంకులు కూడా లేవు. కాబట్టి మా ప్రధానమైన డిమాండే రెగ్యులేషన్ చేయమని కోరుతా ఉన్నాము. ఒకవేళ రెగ్యులేషన్ చేయడానికి ఏమైనా శాఖాపరమైనటువంటి ఇబ్బందులు ఎదురైనట్టయితే తక్షణమే పే స్కేల్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 33 జిల్లాలలో 19,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగులు రిలే నిరసన దీక్షలు చేయడం జరుగుతూ ఉంది. మరి మీరు ఇచ్చినటువంటి మాటను నేను మాట ఇస్తున్నా, మడమ తిప్పను అన్నారు కాబట్టి ఈ రాష్ట్రాన్ని రైజింగ్ నెంబర్ 1 తెలంగాణగా తీసుకువెళ్తున్నానని చెప్తా ఉన్నారు. మరి చాలామందికి చాలా చేశారు, ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. మరి ఈ రాష్ట్రానికి కావాల్సినటువంటి విద్య చాలా ముఖ్యమైనది. మరి ముఖ్యమైనటువంటి విద్యను బలోపేతం చేసేటువంటి స్థాయిలో మేము ఉన్నాం కాబట్టి, సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరం ఉన్నాం కాబట్టి మీరు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోండి, మమ్మల్ని రెగ్యులేషన్ చేయండి. మీరు మాట తప్పకండి. మా 19,000 మంది కుటుంబాలలో వెలుగులు నింపి పుణ్యం చేసుకుంటారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. ఇంకో విషయం ఏంటి అనంటే, మీరు ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకున్నట్లయితే మరి 19,000 మంది ఉద్యోగస్తులు సమ్మెకు పోతారు. అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా దిగడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ఈ మానుకోట జిల్లా పక్షాన సమగ్ర శిక్ష ఉద్యోగులందరి పక్షాన కూడా ప్రధానమైనటువంటి హెచ్చరికలు ప్రభుత్వానికి జారీ చేయడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ఇందులో 70% మంది మహిళలు ఉన్నారు. సమగ్ర శిక్ష ఉద్యోగులలో 70% మహిళలు ఉన్నారు. మరి 70% మంది మహిళలు బాధపడుతూ ఉంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిది కాదు. కేజీబీయూలలో పనిచేస్తున్నటువంటి మహిళలందరూ 100% మహిళలే ఉన్నారు. మరి సీతక్క మేము లాస్ట్ ఇయర్ చేసినటువంటి దీక్షా శిబిరం వద్దకు వచ్చి, అయ్యో ఈ తెలంగాణలో నా ఆడబిడ్డలు రెగ్యులేషన్ చేస్తుంది టీఆర్ఎస్ గవర్నమెంట్ అని చెప్పేసి రోడ్ల మీద పడి పోరాటాలు చేస్తూ ఉన్నారని చెప్పేసి ఒక ఆడబిడ్డగా నేను చలించిపోయాను, నేను చాలా దుఃఖంలో ఉన్నానని చెప్పి రాబోయే కాంగ్రెస్ గవర్నమెంట్లో ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగులందరికీ న్యాయం చేస్తాను, నా ఆడబిడ్డలందరి కళ్ళల్లో ఆనందం చూస్తానని చెప్పినటువంటి ఒక సీతక్క గారు కూడా మరి మాట ఎందుకు తప్పుతా ఉందో అని చెప్పేసి కూడా మేము ఈ వేదిక నుంచి ప్రశ్నించడం జరుగుతుంది. మీరు కూడా ఒక మహిళనే కాబట్టి ఖచ్చితంగా మా సమగ్ర శిక్షలో ఉన్నటువంటి అందరికీ కూడా న్యాయం చేస్తారని చెప్పేసి ఇవాళ జరిగేటువంటి అసెంబ్లీ సమావేశాలలో ఖచ్చితంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల యొక్క ప్రస్తావన రావాలి, మమ్మల్ని రెగ్యులేషన్ చేయాలి. మరి సోనియా గాంధీ గారి యొక్క జన్మదినం ఈరోజు, మరి ఆమె మా తల్లి అంటారు కాబట్టి ఆమెకు మీరు పూర్తిగా గౌరవిస్తారు కాబట్టి మరి ఆమె జన్మదినం రోజైనా సరే మీరు మా 19,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగుల కుటుంబాల్లో వెలుగులు నింపుతారని చెప్పేసి మేమందరం కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల్లో పనిచేసినటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులు అందరం కూడా ఎదురు చూస్తూ ఉన్నాము. ఈ రోజుకి రిలే నిరాహార దీక్షలు చేపట్టి 4వ రోజు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ ఏర్పాటు కూడా డిసెంబర్ 9 రోజే జరిగింది కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రం కోసం అమరులైనటువంటి ఈ అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చేసి వాళ్ళకి నివాళులు అర్పించేయాలని కూడా మేము నిర్ణయం తీసుకొని సమగ్ర శిక్ష ఉద్యోగులందరి పక్షాన ఈరోజు ఈ అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి ఆ చనిపోయిన అమరవీరులకు మేము నివాళులు అర్పిస్తూ ఉంటాం. ఇంకో విషయం ఏంటంటే, మమ్మల్ని కనుక అతి త్వరలో రెగ్యులేషన్ చేయకపోయినా, పే స్కేల్ ఇవ్వకపోయినా మరి మేము కూడా సమగ్ర శిక్ష ఉద్యోగులను కూడా అమరులు అయ్యేటువంటి పరిస్థితి కూడా వస్తుంది. అది మీకు మంచిది కాదు అని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాం. కల్పన, నేను క్లస్టర్ రిసోర్స్ పర్సన్, మహబాద్ డిస్టిక్, తొర్రూరు మండలంలో సిఆర్టీగా వర్క్ చేస్తున్నాను. తొర్రూరు కాంప్లెక్స్లో మేము గత 2002లో సమగ్ర శిక్ష అభియాన్ స్టార్ట్ అయిందండి. అప్పటి నుంచి 2002లో కేజీబీవీలు స్టార్ట్ అయినాయి. మళ్ళీ మేము 2012లో సిఆర్పీలు, మండల స్థాయిలో సిఆర్పీలు, క్లస్టర్ మండల స్థాయిలో ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, పాఠ స్థాయిలో పీటీఐలు, ఇంకా చాలామంది సమగ్ర శిక్షలో వివిధ భాగాల్లో పనిచేస్తున్నారు. గత 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న ఆడబిడ్డలు ఎక్కువ శాతం 70% ఆడబిడ్డలు ఉన్న కేజీబీవీలు ఇప్పుడు ఈ రోజుల్లో కనుక ఒక తల్లి ఒక బిడ్డను కాపాడలేకపోతుంది. అలాంటిది ఒక పాఠశాలలో 200 మంది ఆడబిడ్డలను 20 మంది టీచింగ్, నాన్ టీచింగ్ కలిపి వాళ్ళను కాపాడుతూ వాళ్ళకు సమాజానికి ఉపయోగపడే భవిష్యత్తున్న పిల్లలుగా తీర్చిదిద్దుతూ ఒక్కసారి ఆలోచించండి, వాళ్ళ కష్టం ఎలా ఉన్నదో ఆలోచించండి. 24 అవర్స్ డ్యూటీ, నాట్ ఓన్లీ 12 అవర్స్, 8 అవర్స్, 24 అవర్స్ డ్యూటీ, డే అండ్ నైట్ డ్యూటీ ఆడపిల్లలు చేస్తున్నారండి. ఆ ఒక్క బాధను మీరు అర్థం చేసుకోండి. ఆ బాధను అర్థం చేసుకొని మాకు కనీసం మీకు రెగ్యులరైజేషన్కి ఏమైనా అడ్డంకులు ఉన్నట్లయితే కనీసం మినిమం టైం స్కేల్ ఆ టైం వరకు మాకు ఇప్పించండి. 6,000 జీతంతో పనిచేసే మా సమగ్ర శిక్షలో ఉన్నారండి. అటువంటి 6,000 ఈ రోజులో మాకు సరిపోతాయా? మా కుటుంబాలు భారం అవుతున్నాయి. ఎంతోమంది 100 మంది మా
మిత్రులను మేము కోల్పోయామండి. కనీసం ఒక 5,000 దహన సంస్కారాలు కూడా వాళ్ళకి ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వము, మన ఇప్పుడున్న ప్రస్తుత రేవంత్ అన్న గారు అప్పటి టీపీసీసీ అధ్యక్షులుగా వచ్చి ఆడబిడ్డలు మీ సమస్యలు నాకు చెప్పనక్కర్లేదు, ఆడబిడ్డల సమస్యలను నేను అర్థం చేసుకుంటా అన్నారు. కానీ ఇప్పుడు మేము నోరు తెరిచి చెప్పినా కూడా అర్థం చేసుకోలేని పరిస్థితి ఉంది. అయ్యా రేవంత్ అన్న, మా బాధలను అర్థం చేసుకోండి. మంత్రి సీతక్క గారు కూడా మహబూబాద్ జిల్లాలో మా శిబిరానికి సందర్శించి 1 గంటలో సాల్వ్ చేయొచ్చు మీ ప్రాబ్లమ్స్ అని అన్నారు. అక్క, గౌరవనీయులైన మంత్రివర్యులు సీతక్క గారు, మా బాధను అర్థం చేసుకోండి అమ్మా, మహిళలను అర్థం చేసుకోండి, జెంట్స్ని అర్థం చేసుకోండి, వాళ్ళ కుటుంబాల భారాలు అయిపోయినాయి, మాకు పని భారం ఎక్కువైపోతుంది, జీతం తక్కువైంది, పని మూరెడు జీతం పని బారెడు జీతం మూరెడులాగా మా పరిస్థితి అయిపోయింది. దయచేసి మా పరిస్థితులు అర్థం చేసుకోండి. ఇవాళ ఈ అమరవీరుల స్తూపం దగ్గర మేము ఎందుకున్నామంటే మా ఫ్రెండ్స్ని మాత్రం ఇంకోసారి ఎవరిని అమరులు కాకుండా చేయండి అని దయచేసి వేడుకుంటున్నాము. మా విన్నపాన్ని ఆలకించండి. ఈరోజు మీరు మాకు ఏదో ఒక నిర్ణయం ఇవ్వాలని కోరుకుంటున్నాము.